హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో మంచి రెసిపీ చూసేద్దాం. అదేనండి, నోరూరించే చేపల పులుసు. పేరు వింటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలను చూసేద్దాం. చేప ముక్కలు ఇది 1 కిలో ఉండొచ్చండి. నేను తీసుకున్నది మాత్రం టిలాపియా ఫిలెట్స్, దీంట్లో ముళ్ళు ఉండదు. చింతపండు, ఆనియన్స్, టమాటోస్, ఎండుమిరపకాయలు, ఉప్పు, మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, కారప్పొడి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని మసాలా కోసం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసి బాగా దూరగా వేయించుకుందాం. అవి వేగిన తర్వాత వాటిని పొడి చేసి పెట్టుకోండి. తరువాత ఇంకో ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసి మెత్తగా వేయించుకోండి. ఆ తర్వాత అందులోనే టమాటో కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి టొమాటో ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోండి. ఇది చల్లారాక మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో ప్యూరీ వేసేసుకోండి. అందులోనే 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా కలపెట్టండి. ఇది కొంచెం ఆయిల్ తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వండి. అందులోనే చింతపండు రసము, కరివేపాకు వేసి బాగా కలపండి. అందులోనే 1 గ్లాసు నీళ్లు పోసుకొని మామిడి ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసుకోండి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసేయండి. చూడండి, ఆయిల్ బాగా తేలింది. ఇప్పుడు ఇందులోనే 3-4 పచ్చిమిరపకాయలు, మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసి మెల్లగా కలపండి. మీకు కనుక పులుపు, ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. మరీ పలసగా చేసుకోకూడదండి, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారా, బాగా ముక్కలు ఉడికిపోయాయి. గరిటెతో కలపద్దండి, ముక్కలు విరిగిపోతాయి. గిన్నెని అటు ఇటుగా కొంచెం తిప్పండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేను వీడియోలో ముందుగానే చెప్పినట్టు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. మరి తింటే ఆహా ఏమి రుచి, అనరా మై మరచి అని అనాల్సిందే మరి. If you like the video, please like, share, subscribe. Thank you for watching. Bye bye.